హనుమా, నువ్వు ఇవాళ చెప్పినటువంటి ఈ మాట నాకు ఎంత ప్రియమైన మాట చెప్పావో తెలుసా? ఈ అమ్మవారి చేత ఈ మాట అనిపించుకున్న ఖ్యాతి మా స్వామి హనుమకే దక్కింది. హనుమ, ఇవాళ నువ్వు చెప్పిన ఆనందమైనటువంటి మాటకి నీకు నేను ఏదో ఒక బహుమతి ఇవ్వాలి. కానీ నేను ఆలోచన చేస్తే నీకేమివ్వను. ఎంత బంగారం ఇచ్చినా చెయ్యి సరిపోదు, ఎన్ని రత్నాలు ఇచ్చినా చెయ్యి సరిపోదు, 3 లోకములను తీసుకొచ్చి నీకు ఇచ్చేసిన తృణప్రాయం సరిపోదు. నేనేమివ్వగలను? ఇవాళ నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు హనుమ. అంత గొప్ప మాట చెప్పావు. రామచంద్రమూర్తి ఇదే మాట అన్నారు, కౌగిలించుకున్నారు. సీతమ్మ తల్లి ఇదే మాట అంది, ఒక మాట అంది, ఇంత మధురంగా, ఇంత అందంగా, ఇంత బుద్ధితో, అతిలక్షణ సంపన్నం మాధుర్య గుణభూషితం బుద్ధ్యా హస్తాంగజాయుక్తం త్వమేవ అర్హసి భాషితం శ్లాఘనీయో విలస్యత్వం పుత్ర పరమధర్మిక. అమ్మవారితోటి పుత్ర, కొడక అనిపించుకున్నారు. ఇంకేం కావాలి? పుత్ర పరమధర్మిక, బలం శౌర్యం శ్రుతం సత్వం విక్రమో దాక్ష్యముత్తమం తేజ క్షమా ధృతి ధైర్యం వినీతత్వం న సంశయ ఏతే చాన్యే చ భవో గుణాస్త్వయేవ శోభనా. నీకు ఎన్ని గుణాలున్నాయి హనుమ? మధురాతి మధురంగా మాట్లాడతావు, అష్టాంగయోగంతో కూడినటువంటి బుద్ధి ఉంది, అద్భుతమైన మాట మాట్లాడతావు. ఆ మాట మాట్లాడడం చేత ఇతరులకు ఉన్నటువంటి సంకటములన్నీ తొలగిపోతాయి. గొప్ప దర్శన సామర్థ్యం ఉంది, వీర్యం ఉంది, పరాక్రమం ఉంది, తేజస్సు ఉంది, ధృతి ఉంది. ఇన్ని గుణాలు ఒకటా రెండా? హనుమ, నిన్ను చూసి పొంగిపోతున్నానోయ్ అంది. రామచంద్రమూర్తి గురించిన శుభవార్త అందడం ఒకెత్తైతే, హనుమని చూడగానే ఇంత గొప్ప కొడుకు నా కొడుకని అమ్మ సంతోషించడం ఒకెత్తు. ఇది గొప్ప విషయం. లోకం అంతటి చేత చూడగానే మా అబ్బాయి, ఆయన మా అబ్బాయేనండి అని ఒకరు, ఆయన మా అల్లుడేనండి అని ఒకరు, ఆయన మా తమ్ముడండి అని ఒకరు, ఆయన మా అన్నయ్య అండి అని ఒకరు, ఆయన మా బాబాయ్ అండి అని ఒకరు, ఆయన మా పెదనాన్నగారండి అని ఒకరు. నిన్ను లోకం ప్రేమించగలగాలి. ప్రేమిస్తే ఆనాడు నీ జన్మ ధన్యమైనట్టు. దానికి ఏది హేతువు? వాక్కు. నువ్వు మంచిగా మాట్లాడడం ముందు నేర్చుకో. నేర్చుకుంటే లోకమంతా నిన్ను ప్రేమిస్తుంది. లోకమంతా ఎందుకు ద్వేషిస్తుంది? నాలుక, వాక్కు సరిగ్గా లేకపోతే. అమ్మ తీర్పు చెప్పింది. ఇటువంటి హనుమ కాబట్టి ఇటువంటి కొడుకు పొంగిపోయింది అమ్మంతటిది. ఇంకా హనుమ జీవితంలో ఏం కావాలి? అటు రాముని ఆలింగనాన్ని పొందారు, ఇటు సీతమ్మ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందారు. అంటే ఆయన అన్నారు, అమ్మా నువ్వు ఇన్ని మాటలు చెప్పావు కదా నా గురించి, నాకు ఏదో ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఇవ్వడానికి నీ దగ్గర గొప్ప వస్తువు లేదు అన్నావు కదా, నేను ఒక వరం అడుగుతాను, ఇస్తావా అమ్మా అన్నారు. ఏమిటి హనుమా అంది. అంటే ఆయన అన్నారు, అమ్మ గతసారి వచ్చినప్పుడు శిశుపావృక్షం మీద కూర్చున్నప్పుడు చూశానమ్మా, ఈ రాక్షస స్త్రీలందరూ ఎన్ని మాటలు మాట్లాడారమ్మా నీ గురించి, ఎన్ని వికృతమైన మాటలు మాట్లాడారమ్మా. నిన్ను బతికుండగా వాటాలేసుకున్నారు వీళ్ళందరూ. కాలు ఒకళ్ళది, చెయ్యి ఒకళ్ళది, తొడలు ఒకళ్ళవి, గుండెలు ఒకళ్ళది, ప్లీహం ఒకళ్ళది, హృదయం ఒకళ్ళది, ఊపిరితిత్తులు ఒకళ్ళవి, ఇలా వాటాలేసుకున్నారు కదమ్మా. అమ్మా నువ్వు అనుమతించాను హనుమాని ఒక్క మాటనమ్మా, మామూలుగా చంపేస్తాను అనుకుంటున్నావా వీళ్ళని? కొందరిని గోళ్లతో గీరేస్తాను, మోకాళ్లతో గుద్దేస్తాను, కొంతమందికి పళ్ళు పీకేస్తాను, కొంతమంది జుట్టు పీకేస్తాను, కొంతమందిని గుద్దేస్తాను. నిజంగా అలాగే చెప్పారు ఆయన. ఆయన మామూలుగా చెప్పలేదు. నఖై శుష్క ముఖీభిశ్చ దారణైర్లంఘనైర్హతై, కొంతమంది మీద దూకి చంపేస్తాను, కొంతమందిని కొట్టి చంపేస్తాను, కొంతమంది గుండెలు చీల్చి చంపేస్తాను. వీళ్ళందరినీ చంపేయాలనుందమ్మా. నిన్నన్ని మాటలు అన్నారు కదా, నాకు అనుమతి తల్లి, ఆ వరం ఇయ్యమ్మా అన్నారు. అంటే సీతమ్మంది, రాజసంశ్రయవస్యానాం కుర్వంతీనాం పరాజ్ఞయ విధేయానాంచ దాసీనాం కక్కుప్యేద్వనరోత్తమ. హనుమ, వాళ్ళు దాసీజనమయ్యా. వాళ్ళు రావణాసురుడు సీతమ్మని కాపు కాయండి, సీతమ్మ పట్ల అలా ప్రవర్తించండి అన్నారు. వాళ్ళు అలా ప్రవర్తించారు. మీ అందరూ సీతమ్మ కాళ్ళు పట్టండి అని రావణుడు అనుంటే వాళ్ళు నా కాళ్ళు పడతారు. వాళ్ళదా దోషం? ప్రభువుది దోషం. ఏ దోషం వాళ్ళ ఎందుందని వాళ్ళని చంపేస్తావయ్యా? నీ ప్రభువు చెప్తే నువ్వు చెయ్యలేదా? వాళ్ళ ప్రభువు చెప్తే వాళ్ళు చేశారు.
ప్రభుభక్తి విషయంలో నువ్వెటువంటి వాడివో ప్రభుభక్తి విషయంలో వాళ్ళు అటువంటి వాళ్ళు. వాళ్ళని ఎందుకు చంపేస్తావు? తప్పు కదా, వాళ్ళకి నా రక్ష. అందుకని ఈ మాట నువ్వు అనకూడదు. భాగ్యవైషమ్యయోగేన పురా దుశ్చరితేన చ మయైతత్ప్రాప్యతే సాహం మర్షయామిహ దుర్బల. గతంలో నేను చేసిన పాపం ఏదో ఉంది, ఆ పాపానికి ఫలితం ఇవాళ అన్ని కష్టాలు పడ్డాను, ఆ పాపం వెళ్ళిపోయింది, ఇవాళ మళ్ళీ మంచి మాట విన్నాను. అందుకని నిష్కారణంగా వాళ్ళని చంపేస్తానంటావెందుకు హనుమ? అలా అనకు. నపరపాపమాదత్తే పరేషాం పాపకర్మణాం సమయో రక్షితవ్యస్తు సంతశ్చారిత్రభూషణాః. ఒక భల్లూకం ఈ శ్లోకం చెప్పింది హనుమ. నువ్వు ఎప్పుడైనా విన్నావేమో, జ్ఞాపకం తెచ్చుకో. పూర్వకాలంలో ఒక వేటగాడు అరణ్యంలో వెళ్ళిపోతుంటే ఒక పెద్ద పులి తరువుకొచ్చింది. తరువుకొస్తే ఆ వేటగాడు పరిగెత్తి 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 వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు. తీరా చెట్టుపైకి ఎక్కిన తర్వాత చూస్తే అక్కడ భల్లూకం పడుకునుంది. ఆ భల్లూకం తినేస్తుందేమో అని భయపడ్డాడు. చెట్టు కిందకు వచ్చి పెద్ద పులి కూర్చుంది. పైన భల్లూకం ఉంది, కింద పెద్ద పులి ఉంది. పైకి ఎక్కితే భల్లూకం చంపేస్తుంది, కిందకి దూకితే పెద్ద పులి చంపేస్తుంది. ఈ స్థితిలో భల్లూకాన్ని పెద్ద పులి అడిగింది. వాడు నరుడు, మన ఇద్దరం క్రూర జంతువులం, మన ఇద్దరిది ఒక జాతి, వాడిది ఒక జాతి, అందుకని వాడిని కిందకి తోసేయండి అంటే భల్లూకం అంది, వాడు తెలిసో తెలియకో ఆర్తితో పరుగు పరుగున వచ్చి నేనున్న చెట్టు ఎక్కాడు, అందుకని నన్ను శరణాగతి చేసినట్టు, వాడు నాకు అతిథి, అందుకని నేను వాడిని తొయ్యను, వాడికి నేను ఆతిథ్యం ఇస్తున్నాను, శరణాగతి చేసినట్టు లెక్క, అందుకని ఇక్కడ ఉంటాడు అంది. అన్న తర్వాత ఆ మనుష్యుడు చెట్టు మీద కూర్చున్నాడు. పెద్ద పులి మాత్రం నోరు తెరుచుకుని కిందనే కూర్చుంది. కూర్చున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత భల్లూకం అంది, నాకు ప్రమాదమే పెద్ద పులి చేత, నిద్ర వస్తోంది, నిద్రపోతే జారి కింద పడిపోతాను, అందుకని మనుష్యుడా చెట్టు కొమ్మల్లో జాగ్రత్తగా పడుకొని నీ ఒడిలో తల పెట్టుకుంటాను, నేను పడిపోకుండా కొంచెం చూడే అని అడిగింది. తప్పకుండా పడుకో అన్నాడు. అంటే భల్లూకం మనుష్యుడు ఒడిలో తల పెట్టుకుని పడుకుంది నిశ్చింతగా, నిద్ర పట్టేసింది. పెద్ద పులంది, అది నిద్రపోయి లేచిన తర్వాత ఆకలేస్తుంది, సహజంగా క్రూర జంతువు, అది నిన్ను చంపేస్తుంది లేచాక, అందుకని ఇదే అదును, నువ్వు భల్లూకాన్ని కిందకి తోసి, నేను భల్లూకాన్ని తిని వెళ్ళిపోతాను, నువ్వు హాయిగా ప్రాణరక్షణ పొంది నువ్వు వెళ్ళిపోదువు కానివని చెప్పింది. ఈ మాట వినగానే మనుష్యుడు భల్లూకాన్ని కిందకి తోసేశాడు, నిద్రలో ఉన్నదాన్ని. ఆ భల్లూకం నిద్రలో కింద పడిపోతూ పడిపోతూ దొరికిన చెట్టు కొమ్మలు పట్టుకుని మళ్ళీ పైకెక్కింది. పైకెక్కిన తర్వాత ఇప్పుడు మనుష్యుడు భల్లూకం వంక చూశాడు భయంగా. చూస్తే పెద్ద పులంది, చూశావా పిచ్చదానా, నిద్రపోతుంటే నిన్ను వాడు తోసేశాడు, ఎప్పటికైనా మనిషి మనిషే, మనమే, వాడిని నమ్ముతావెందుకే, తోసే మనిషిని కిందకి అంది. అంటే భల్లూకం అంది, అపకారం చేసిన వాడే అయినా వాడు నా ఇంటికి వచ్చినటువంటి వాడు కాబట్టి, ఇక్కడ ఉన్నవాడు కాబట్టి, అపకారికి కూడా ప్రయత్నపూర్వకంగా ప్రతి అపకారము చెయ్యకూడదు కాబట్టి నేను ఆ మనుష్యుణ్ణి తొయ్యను అని ఒక భల్లూకం చెప్పింది. నేను మనుష్య స్త్రీనై పుట్టి క్షత్రియకాంతనై రామచంద్రమూర్తి ఇల్లాలినై ఇన్నాళ్ళు నా చుట్టూ వాళ్ళ ప్రభువు యొక్క ఆజ్ఞ చేత నన్ను కష్టపెట్టిన రాక్షస స్త్రీలని నాకంటి ముందు చంపిస్తే నేను ఉత్తమ కులాంగన అవుతానా, పతివ్రతను అవుతానా?